వెంటనే మీ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఏదో వేసాం 2 దెబ్బలేసి పంపించాం అనుకుంటే బొక్క పగిలిపోద్ది తర్వాత మనకే. లోని మనకి గుద్ద కడుక్కుని షవర్ ఉంటుంది, ఏంటి సార్ అది? వీలో చూసుకొని బాత్రూంలో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అనమాట. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మధ్యలో అయితే ఫార్వర్డ్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. మీ గర్ల్ ఫ్రెండ్ని ఓయో రూమ్లకు కానీ హోటల్ రూమ్స్ కానీ తీసుకెళ్ళినప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హిడెన్ కెమెరాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత ఎక్స్పీరియన్స్ మొత్తం రుద్ది అయితే వీడియో చెప్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి నాకు అయితే చాలా గట్టి షాకులు అయితే తగిలాయి అనమాట. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీ గర్ల్ ఫ్రెండ్ని ఓయో రూమ్ పట్టుకెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే లైట్లన్నీ ఆరిపోయండి. లైట్లన్నీ ఆరిపోయిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్స్ ఫస్ట్ రొమాన్స్ స్టార్ట్ చేయొద్దు. మీ గర్ల్ ఫ్రెండ్ని పక్కన పెట్టి ఫోన్లోనే మీ కెమెరా ఆన్ చేయండి. మీ కెమెరా సరిపోద్ది. మీ కెమెరా ఆన్ చేసిన తర్వాత వీడియో బటన్ క్లిక్ చేసి బ్యాక్ కెమెరా ఆన్ చేయండి. ఓకేనా? బ్యాక్ కెమెరా ఆన్ చేసి అలా లైట్గా అలా తిప్పండి. జస్ట్ ఆ రూమ్ అంతా కూడా అలా తిప్పితే ఎక్కడన్నా సరే చిన్న లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలాగ లైట్ బ్లింక్లు అవుతూ ఉంటుంది. మన ఎటువంటి హిడెన్ యాప్ ఎక్కించాల్సిన పని లేదు దీనికి. ఓకేనా? ఎటువంటి యాప్ హిడెన్ కెమెరా డిటెక్టరు అది ఇది ఆ యాప్లు ఎక్కించాల్సిన పని లేదు. మీ ఫోన్ కెమెరా జస్ట్ ఓపెన్ చేయండి అంతే. మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి బ్యాక్ కెమెరా పెట్టిన తర్వాత మీ వీడియో రికార్డింగ్ ఆన్ చేసి లైట్లన్నీ ఆరిపేసి జస్ట్ అలాగా స్క్రోల్ డౌన్ చేయండి. మీ కెమెరా మొత్తం కూడా ఎక్కడైనా సరే చిన్న లైట్ బ్లింక్ అవుతుంటుంది. చిన్న లైట్గా గ్రీన్ కలర్ లైట్ కానీ, రెడ్ కలర్ లైట్ కానీ, ఎల్లో కలర్ లైట్ కానీ బ్లింక్ అవుతూ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడున్న బ్లింక్ అయితే దగ్గరికి జూమ్ చేయండి. ఎక్కడ లైట్ వస్తుందో ఇలా దగ్గరికి జూమ్ చేసి ఇలా తీస్తే మీకు అక్కడ ఏముందని చెప్పేసి మీకు కనబడుతుంది. కనబడకపోతే లైట్ వేసుకోండి. లైట్ ఆరిపోయారు కదా, లైట్ వేసుకుంటే అక్కడ కనబడుతుంది. అది ఓపెన్ చేసి చూడండి దాంట్లో ఎటువంటి కెమెరాలు ఏమైనా ఉన్నాయో లేదో. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, మా బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఓ రూమ్లో బాత్రూమ్ ఆ షవర్ బొక్కల్లో పెడతారు. అది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే అది ఓపెన్ చేయండి, ఇలాగలా రోలింగే ఉంటుంది. అది థ్రెడ్డింగ్ టైప్ కాబట్టి అది షవర్ ఇలా ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది దాంట్లో ఏమైనా పెట్టారు పెట్టలేదు అంతే. నెక్స్ట్ పైన లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ కూడా మీరు చూడండి. ఆ లైట్కి మొత్తం ఆ లైటే కనబడాలి కానీ మధ్య మధ్యలో బ్లాక్ హోల్స్ ఉంటాయి అనమాట. బ్లాక్ హోల్ టైప్లో ఉంటుంది కెమెరా. అదొకటి కూడా మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ ఇప్పక ముందు ఆ మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట, బొడుపు. అదే కొద్దిగా ఎలాగెలా తిప్పితే మనకి నీళ్ళు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తాయి. ఆ హ్యాండ్ కూడా చూడండి ఎక్కడన్నా బ్లాక్ హోల్ ఎక్కడన్నా ఉందా లేదని. అది కెమెరా. బ్లాక్ హోల్ ఉంటే కెమెరా. నెక్స్ట్ పైన టాప్ సైడ్ చూస్తే మీకు మీరు హాల్లోకి వచ్చిన తర్వాత బెడ్ ఉంటుంది కదా, బెడ్ పైన మీరు చూసుకున్నట్లయితే స్మోకింగ్ తాలూకి ఇది ఉంటుంది అనమాట. మీరు స్మోక్ చేస్తే పైన అల్లారం లాగా వస్తుంది. అల్లారం కూడా మీరు చూడండి. మీరు చూడండి లోపల ఏమన్నా బొక్కలు ఉన్నాయా, లొక్కలు ఉన్నాయా, ఏమి ఉన్నాయో ముందు చూడండి. అన్నీ చూసిన తర్వాత టెలిఫోన్ అండి, అక్కడ కాలింగ్ ఫోన్ ఒకటి ఉంటుంది. కాలింగ్ ఫోను నెక్స్ట్ టోటల్గా మీరు పరిశీలించండి. ఎందుకంటే అదంతా కూడా లైట్ ఆర్పి పరిశీలించారు, లైట్ ఆర్పి చూడాలి. ఓకేనా? అప్పుడు లైట్ ఆర్పండి. మీ టెలిఫోన్ ఉంటుంది అక్కడ, టెలిఫోన్ కూడా లైట్ ఆపి మీ కెమెరా ఆన్ చేసి బ్యాక్ కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ బటన్ నొక్కి అది అలా చుట్టూ చూస్తే మనకి లైట్లు బ్లింక్ అవుతుంటాయి. అది కూడా మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మిర్రర్ ఉంటుంది. మిర్రర్లో కూడా కెమెరా చెడుతుంటారు. అది కూడా మీరు చూడాలి. ఎలా చూడాలి భయ్య అంటే జస్ట్ మీ ఫోన్ కెమెరా జస్ట్ ఇలా పెడితే ఇలాగ అంటుకుంటుంది అనమాట. ఇలాగా టచ్ అవ్వదు. ఓకేనా? మీకు స్క్రీన్ మీద ఒకసారి వేస్తాను చూడండి. అలా మీకు స్క్రీన్ మీద స్లైడ్ షో చేస్తాను చూడండి, కొన్ని ఫొటోస్ టచ్ అవ్వదు అనమాట. ఆ విధంగా మీరు పరిశీలించండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది వాటర్ బాటిల్స్ ఉంటాయి. వాటర్ బాటిల్లో కూడా కెమెరాలు ఎడుతుంటారు అనమాట. మనం ఏం పట్టించుకోము. అక్కడ కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ కానీ, కాంప్లిమెంటరీ సోప్స్ కానీ ఏంటంటే పైన మనకి ట్యూబ్లైట్ ఉంటుంది కదా, ట్యూబ్లైట్ ఆ బొక్కల్లోనే ఎతకండి. ఆ బొక్కల్లో కూడా మీకు కెమెరాలు ఉంటే పెట్టచ్చు, దొరుకుతాయి. ఇదంతా కూడా లైట్ ఆపితే మీకు ఆటోమేటిక్ కనబడిపోతే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి మీరు 1-2 సార్లు మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బెడ్. మీరు బెడ్ ఇలా ఎత్తితే అక్కడ చిన్న పెన్ డ్రైవ్ టైప్లో పెడతారనమాట. అది కూడా మనకి ఇదే అది ఏంటంటే వాయిస్ అయితే రికార్డింగ్ అవుతుంటుంది అనమాట. ఓకేనా? జస్ట్ వాయిస్ మాత్రం రికార్డింగ్ అవుతుంటుంది. ఆ పెన్ డ్రైవ్స్ ఎక్కడున్నా లేదో ముందు చూసుకోండి. ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. వెంటనే మీ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఏదో వేసాం 2 దెబ్బలేసి పంపించాం అనుకుంటే బొక్క పగిలిపోద్ది తర్వాత మనకే. ఓకేనా? నెక్స్ట్ మీరు ఎక్కడ కనబడతారంటే నెట్లోని బూత్ బొమ్మల్లో వెబ్సైట్లో కనబడతారు. ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ ఫోన్స్ అండి. ఫోన్స్లో కూడా ఏంటంటే ఎవరన్నా అమ్మాయిలు మీ ఫోను
బాయ్ ఫ్రెండ్ ఈ రూమ్కి వెళ్దాం, ఏదైనా రూమ్కి వెళ్దాం అనుకుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడేసేయండి పక్కన. మెయిన్గా అసలు ఫోన్లో ఆన్ చేయొద్దు, మీది మీరు ఆన్ చేసుకోండి, కానీ అబ్బాయి ఫోన్ మాత్రం ఆఫ్ చేసేసేయండి, చాలా బెటర్. ఎందుకంటే మెయిన్ సిస్టమ్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడేసేయండి, అప్పుడు మీరు మీ పార్ట్నర్తో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. అబ్బాయిలు అమ్మాయిలకి చెప్తాను, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడేసేయండి. మెయిన్ అదే కొంపలు ముంచెత్తాయి, ఓకేనా? ఏముంది మీ దాంట్లో స్పై మొబైల్ యాప్ ఏది వేసేయచ్చు, ఏముంది? ఎవరన్నా మన తాలూకోలు మన మొబైల్ తీసుకుంటారు ఎలాగైనా సరే, మన దాంట్లో ఏదైనా వేస్తారు అనుకోండి స్పై యాప్, ఎవరికి బొక్క? మనకే కదా బొక్క. ఇటు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ లొకేషన్లో ఉన్నాడని చూసారు అనుకోండి, ఎంజాయ్ చేసినప్పుడు వచ్చి డోర్ గుద్దారని తోలు తీరిపోతాయి. సో ఏంటంటే ఫోన్లు బెటర్ అండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే అక్కడ కొంతమంది ఏంటంటే స్పెట్స్ మర్చిపోతుంటారండి, కళ్ళజోడులు కూడా మర్చిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే పవర్ బ్యాంకులు కూడా పెట్టి ఉంటారు, అది కూడా మీరు హోటల్ రూమ్లో చెక్ చేసుకోండి. ఆ విధంగా ఏమైనా ఉంటే మీరు తీసేసేయండి. కళ్ళజోడులు అక్కర్లేదు, పవర్ బ్యాంకులు అక్కర్లేదు. తర్వాత స్విచ్ బోర్డ్ అండి, ప్లగ్ పాయింట్ ఉంటుంది కదా, ప్లగ్ పాయింట్లో కూడా ఒకసారి చూడండి, బొక్కలు పెట్టి. లేదనుకుంటే మన కెమెరా ఆన్ చేసి చూపించండి ఒకసారి, బ్యాక్ కెమెరా పెట్టి చూస్తే దాంట్లో బొక్కల్లో ఏమన్నా ఉంటే మనకు బయటపడుతుంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడ ఎవరన్నా స్పెట్స్ మర్చిపోయారో లేదో చూడండి, కళ్ళజోడు స్పెట్స్ అది మర్చిపోతే అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వాచెస్ మర్చిపోతుంటారు చాలామంది, ఓయో రూమ్లో మీరు తీసుకున్న తర్వాత వాచెస్ ఆ వాచ్ల బొక్కల్లో కూడా కెమెరాలు అయితే ఉంటాయి. ట్యూబ్లైట్ ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ ఏంటంటే స్విచ్ బోర్డు ఒకసారి పరిశీలించండి, వాచ్లు ఏమైనా ఉన్నాయో పరిశీలించండి, వాటర్ బాటిల్స్ పరిశీలించండి. మెయిన్గా క్యాప్స్ అసలు డౌటే రాదు, క్యాప్స్ ఉన్నట్టు. క్యాప్స్ ఉంటే ఎవరిదో క్యాప్ మర్చిపోయి అనుకుంటారు, క్యాప్ బొక్కల్లో కూడా కెమెరా ఉండొచ్చు, అది కూడా మీరు దృష్టిలో ఏదో పెట్టుకోండి. నెక్స్ట్ అండి మీకు ఏం చెప్పాలంటే నెక్స్ట్ వైర్స్ అండి, నెక్స్ట్ వైర్లు, ఆ వైర్ బొక్కల్లో కూడా మనకి కెమెరాలు అయితే పెడుతుంటారు అనమాట, అది కూడా మీరు చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎన్ని జాగ్రత్తలు, మహా అయితే నేను చెప్పింది 8 నిమిషాలు 7 నిమిషాలు ఎంత ఉంటుందో వీడియో, మహా అయితే ఒక 5 నిమిషాలు కేటాయిస్తే ఇదంతా కూడా క్లియర్ చేసుకోవచ్చు, ఓకేనా? మహా అయితే మీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని ఓయో రూమ్కి వెళ్తే నేను చెప్పిన వీడియో ఒక 5 నిమిషాలు మొత్తం మీరు పరిశీలించి ఇదంతా కూడా క్లియర్ చేసుకుంటే మీరు మీ పార్ట్నర్తో హ్యాపీగా అయితే ఉండొచ్చు. కెమెరాస్ మంచిగా వాడుకుంటే మంచిగానే ఉంటాయండి, కానీ యూట్యూబర్స్కి అయితే కొంత ప్లేసుల్లో వీడియోలు షూటింగ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ హెడ్-ఇన్ కెమెరాస్ బాగా ఉపయోగపడతాయి. దాన్నే కొంతమంది ఏంటంటే మిస్లీడ్ చేస్తున్నారు అనమాట. బాత్రూంలోని షవర్ వస్తుంది కదా, ఆ షవర్లో బొక్కల్లోని, నెక్స్ట్ ఏంటంటే ఇది హెయిర్ పిన్నుల్లోని, నెక్స్ట్ పవర్ బ్యాంకుల్లోని, వాచీల్లోని, కళ్ళజోడులోని, టోపీల్లోని, నెక్స్ట్ అదేదో ఉంటుందండి, పవర్ బ్యాంక్ బొక్కల్లో పెడుతున్నారు. తర్వాత సాకెట్ ఉంటుంది కదా, సాకెట్లోని, బల్బుల్లోని, అంటే డిఫరెంట్ అన్నీ కూడా హెడ్-ఇన్ కెమెరాస్ వచ్చేసాయి. ఈ హెడ్-ఇన్ కెమెరాస్ అన్నీ కూడా గర్ల్స్కి తెలియకుండా పెట్టేస్తున్నారండి. అసలు దానివల్ల ఏంటంటే వీళ్ళు నేత్రానందం, పైగా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, నెక్స్ట్ డే, టేక్ కేర్, బాయ్.